నెల్లూరు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లాలో 88.28% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ నెల 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి శ్రమించిన అధికారులకు, సిబ్బందికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. లేటెస్ట్ రోల్ ప్రకారం 19,74,240 ఎలక్టర్స్ ఉంటే మనకు చాలా అంటే ప్రీ ఎస్ఐఆర్లో కూడా మనం మ్యాపింగ్ చేసాము. అప్పుడు ఓన్లీ 66% పీపుల్ని మ్యాప్ చేయగలిగాం. కానీ ఈరోజు అంటే మెప్మా డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళందరి సహకారంతో జిల్లాలో ఉన్న 85.28% పబ్లిక్ని మేము వాళ్ళ నుంచి ఫామ్ తీసుకోగలిగాం. ఈ 85.28%లో 83.5%ని 2002 రోల్ అంటే లాస్ట్ టైం ఎస్ఐఆర్ జరిగింది 2002లో. సో 2002 రోల్లో వాళ్ళది లేకపోతే వాళ్ళ నాన్నగారిది, అమ్మగారిది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉన్నారు దీంతో మ్యాప్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే స్టార్టింగ్ చేసినప్పుడు చాలామంది మైగ్రేషన్స్ కానీ వాళ్ళకి తెలియలేదు కానీ అట్లాంటి చెప్పినా కూడా మా బిఏలో నేను అదే చెప్తున్నాను, దానికి వాళ్ళకి అభినందన. అంటే ఒక పర్సన్ దగ్గర 20 నిమిషాలు 25 నిమిషాల వరకు కూర్చోవాల్సింది వచ్చింది. వాళ్ళకి సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ టైంలో ఏ కాన్స్టిట్యున్సీ ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం అంటే 2009లో డీలిమిటేషన్ అంటే కొంత మార్పు చేయడం జరిగింది. దానివల్ల గతంలో ఉన్న రాపూర్ కాన్స్టిట్యున్సీ, అలూరు కాన్స్టిట్యున్సీ ఇవన్నీ లేదు, వాళ్ళు ఎక్కడైనా మర్జ్ అయింది. సో ఇది చాలా హెక్టిక్ ఎక్సర్సైజ్ కానీ చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. జిల్లాలో